హలో యానిమీ ఫ్యాన్స్! నేనొచ్చేసి ఈరోజు 'లోకిజం' ఎపిసోడ్ 2 అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అయితే ఎపిసోడ్ ఎండింగ్ సీన్‌లో ఏం జరిగిందో చూసేద్దాం. అయితే ఎండింగ్ సీన్‌లో వచ్చేసి మన పార్క్ అనే క్లాస్‌కి అనేది వెళ్తాడు. క్లాస్‌లో సార్ అనేది మన పార్క్ గురించి అని చెప్తుంటాడు. ఇప్పుడు ఎపిసోడ్ 2 స్టార్టింగ్‌లో వచ్చేసి సార్ అంటాడు, పార్క్ వచ్చేసి మనకు స్కూల్‌కి అనేది కొత్తగా ట్రాన్స్‌ఫర్ అయ్యాడు. కాబట్టి మీరు వచ్చేసి పార్క్ అనేది హెల్ప్ అనేది చేయండి అని తన స్టూడెంట్స్‌కి అనేది చెప్తాడు. అప్పుడు తన స్టూడెంట్స్ అనేది సైలెంట్‌గా వింటుంటాడు. అప్పుడు వచ్చి అక్కడ ఉన్న సార్ చెప్తాడు, పార్క్‌ని వెళ్ళి ఒక సీట్‌లో వెళ్ళి కూర్చో అనేసరికి పార్క్ కూడా తనకు సీట్‌లో వెళ్ళి కూర్చొని కానీ నడుస్తూ తన సీట్ దగ్గరికి అనేది వెళ్తుంటాడు. వెళ్తున్నప్పుడు అక్కడ ఇద్దరు అమ్మాయిలు కూర్చొని మన పార్క్ చూసేసరికి వాళ్ళు వచ్చేసి చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. ఇతను వచ్చేసి తన ఒక హైట్ అనేది తక్కువలో తక్కువ 7 ఫీట్స్ దాకా ఉంటుంది ఇతని హైట్ అనుకుంటూ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మన పార్క్ తన క్లాస్ మొత్తం మన పార్క్‌ని చూస్తుంటారు. అప్పుడు వచ్చి మన పార్క్ అనేది కొంచెం నర్వస్‌గా ఫీల్ అవుతూ కొంచెం భయపడతాడు. ఎందుకంటే మన పార్క్ అనేది తన రియల్ బాడీలో ఉన్నప్పుడు తను కూడా ఈ విధంగా ఒక స్కూల్‌కి ట్రాన్స్‌ఫర్ అయినప్పుడు అప్పుడు ఈ విధంగా చూసి తను వచ్చేసి అప్పటి నుంచి ర్యాగింగ్ చేసడం మొదలుపెట్టారు. అందుకే మన పార్క్ అనుకుంటాడు, నన్ను వచ్చేసి వీళ్ళు ఈ విధంగా చూస్తున్నారు, నన్ను మళ్ళీ ర్యాగింగ్ చేస్తారని కొంచెం భయపడుతూ వెళ్ళి తన ఒక సీట్‌లో కూర్చుంటాడు. కూర్చొని తను వచ్చేసి సైడ్ తిరిగి చూస్తే అక్కడ వ్యక్తి అనే ఉంటాడు. అతను చూసి మన పార్క్ అనేది షాక్ అయిపోతాడు. ఎందుకంటే అతను వచ్చేసి జిమ్ సాంగ్ అనమాట. అతను చూసి మన పార్క్ కూడా ఇతను వచ్చేసి నా క్లాసుల్లో ఉండాలంటూ మన పార్క్ అనేది ముందు తిరిగి చూసరికి అక్కడ మన పార్క్ డాష్ ఇచ్చిన అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి చూసి మన పార్క్ అనేది వీళ్ళు వచ్చేసి నా క్లాసులో ఉండాలని కొంచెం నర్వస్‌గా ఫీల్ అవుతూ సైలెంట్‌గా ఉంటాడు. అప్పుడు వచ్చి పక్కపట నాకు జిమ్ సాంగ్ అనేది మన పార్క్‌కి చూస్తూ పార్క్‌తో మాట్లాడడానికి ట్రై చేస్తూ పార్క్‌తో మాట్లాడుతూ తనకు ఇంట్రడక్షన్ అనేది ఇస్తాడు. అప్పుడు మన పార్క్ ఇంట్రడక్షన్ ఇస్తాడు మన పార్క్ అనేది. అప్పుడు వచ్చి మన పార్క్ అనుకుంటాడు తన మనసులో వచ్చేసి తను వచ్చి తనను గుర్తుపట్టలేని చాలా నార్మల్‌గా ఫీల్ అవుతాడు. అప్పుడు తన క్లాస్‌లో ఒక సైడ్‌కి ఒక అమ్మాయి అనేది చాలా స్పీడ్‌గా మేకప్ వేసుకుంటుంది. మేకప్ వేసుకొని మన పార్క్ దగ్గరికి వచ్చి తను అనేది ఫ్లర్టింగ్ అనేది చేస్తుంటుంది. ఆ అమ్మాయి తనకు ఇంట్రడక్షన్ అనేది ఇస్తుంది. తన పేరు వచ్చేసి అనుల అనమాట. తను వచ్చి మన పార్క్ చూస్తూ తనని ఫ్లర్టింగ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు మన పార్క్ అనేది కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతుంటాడు. అప్పుడు పక్కపడున్న జిమ్ సాంగ్ అనేది చూసి ఈ యొక్క అమ్మాయిలందరూ ఒకేలా ఉన్నారు. ఈ యొక్క అమ్మాయిలకు ఎవరైనా హ్యాండ్సమ్ అబ్బాయి అవపడితే అతని దగ్గరికి వెళ్ళి ఫ్లర్టింగ్ అని చేస్తుంటారు అంటూ ఉంటాడు అనమాట. అప్పుడు వచ్చి మన జిమ్ సాంగ్ అనేది ముందు చూసేసరికి తను లవ్ చేసిన అమ్మాయి కూడా ఈచ్ కూడా మన పార్క్ చూసరికి తనకు చాలా కోపం అనేది వస్తుంది. అప్పుడు మన పార్క్ చూస్తూ చాలా కోపంగా తను తినేలా చూస్తూ చాలా జెలసీగా ఫీల్ అవుతుంటాడు. అప్పుడు నెక్స్ట్ సీన్‌లో వచ్చేసి లంచ్ టైం అనేది అవుతుంది. అప్పుడు వచ్చి మన పార్క్ అనేది లంచ్ టైంకి అక్కడ క్యాంటీన్‌లోకి అనేది వెళ్ళడానికి లోపలికి అనేది వస్తాడు. అప్పుడు తను చూసిన అక్కడ ఉన్న అమ్మాయిలందరూ అతను చూసి చాలా ఫ్లాట్ అయిపోతారు. అక్కడ ఉన్న అమ్మాయి ఇంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడని. అక్కడ మన పార్క్ అనేది వెళ్తున్నప్పుడు అక్కడ హనుల కూడా వస్తుంది. అప్పుడు హనుల నడుస్తూ మన పార్క్‌తో మాట్లాడుతూ అక్కడ స్కూల్ గురించి అనేది చెప్తూ ఉంటుంది. అప్పుడు హనుల అడుగుతుంది, అసలు వచ్చేసి ఈ యొక్క ఫ్యాషన్ డిజైన్ క్లాస్‌కి అనేది ఎందుకు జాయిన్ అయ్యామని అడుగుతానమాట. అప్పుడు వచ్చి మన పార్క్ అనేది తన గురించి అనేది గుర్తుకొస్తుంది. తన ట్రాన్స్ఫర్ విషయం గుర్తు చేసుకుంటూ తన సార్ చెప్పిన మాటలు అనేది గుర్తుకొస్తుంది. అప్పుడు తన మదర్ అలాగే మన పార్క్ అనేది అక్కడ ఉంటారు. అప్పుడు తన సార్ అంటాడు, నీకు వచ్చేసి ఏ ఒక్క సబ్జెక్టులో సరిగ్గా మార్కులు లేవు, కాబట్టి నీకు వచ్చేసి ఓన్లీ ఫ్యాషన్ డిజైన్లో మాత్రమే నీకు అనేది సీట్ మాత్రమే వస్తుందని చెప్పేసరికి అప్పుడు మన పార్క్ అనేది గుర్తు చేసుకొని అక్కడున్న అన్నలతో చెప్తారనమాట. అన్నలు నాకు వచ్చేసి ఫ్యాషన్ డిజైన్ అంటే చిన్నప్పటి నుంచే చాలా ఇష్టం, అందుకే నేను వచ్చేసి ఈ యొక్క ఫ్యాషన్ డిజైన్కి వచ్చానని చెప్పేసరికి అప్పుడు ఆమె కూడా సరే అంటుంది. అప్పుడు వచ్చి మన పార్క్ అనేది తన ఫుడ్ తీసుకొని కానీ తన ఒక ఫుడ్ అనేది వేసుకుంటూ ఉంటాడు. అప్పుడు వచ్చి అక్కడ ఉన్న హనుల అంటే అసలు నీకు ఒక స్కూల్కి నచ్చింది అనేసరికి అప్పుడు వచ్చి మన పార్క్ అంటాడు, నాకు చాలా నచ్చింది, ఇక్కడ వచ్చేసి ఎవరైనా ఆపలేరు ఫుడ్ వేసుకున్నప్పుడు అనేసరికి అప్పుడు హనులకు అనేది ఏమీ అర్థం కాదు. అప్పుడు వచ్చి మన పార్క్ అనేది మళ్ళీ నార్మల్గా అంటూ అదేం లేదు, నాకు వచ్చేసి బాగానే నచ్చింది స్కూల్, నేను వచ్చేసి జోస్ అని అంటాడు. అప్పుడు మన పార్క్ అనేది అప్పుడు వచ్చి అక్కడ జిమ్ సాంగ్ అనేది చూసి చాలా జెల్సీగా ఫీల్ అవుతుంటాడు. అప్పుడు నెక్స్ట్ సీన్లో వచ్చేసి మన పార్క్ అనేది తన క్లాస్లో కూర్చొని తన చాలా టైట్గా ఫీల్ అవుతుంటాడు. ఎందుకంటే మన పార్క్ అనేది తన యొక్క న్యూ బాడీని కంట్రోల్ చేయడం నెక్స్ట్ డే అనేది చాలా వరకు అనేది ప్రాక్టీస్ చేసి ఉంటాడు. అప్పుడు అది ఏం జరిగిందో చూసేద్దాం. అప్పుడు వచ్చి మన పార్క్ అనేది ఒక దగ్గర కూర్చొని ఒక గార్డెన్లో కూర్చొని తన అనేది ప్రాక్టీస్ అనేది చేసుకుంటాడు. తన ఒక బాడీని అనేది ట్రైన్ అనేది చేస్తుంటాడు. అప్పుడు తన ఒక బాడీని అనేది మూవ్ చేస్తూ చాలా స్పీడ్గా రన్నింగ్ అనేది చేస్తుంటాడు. అప్పుడు అక్కడ కూర్చొని కొంతమంది అక్కడ కూర్చొని ఒక ఫ్యామిలీ ఉన్న ఒక అమ్మాయి అంటుంది, తను వచ్చేసి ఒక మోడల్లా ఉన్నాడు, తను చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, తను వచ్చి మోడలింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తున్నాడు అని అంటుంది అనమాట అక్కడ ఉన్న అమ్మాయి అనేది. మన పార్సనల్ అయితే మన పార్క్ అనేది చాలా స్పీడ్గా రన్నింగ్ చేస్తూ వెళ్తుంటాడు. అప్పుడు వచ్చి మన పార్క్ అనేది ఒక దగ్గర కాలు స్లిప్ అయి కింద పడిపోయే టైంకి మన పార్క్ అనేది తానే బ్యాలెన్స్ చేసుకుంటాడు. అప్పుడు మన పార్క్ అనేది చాలా అమేజింగ్గా అనిపించి మన పార్క్ అనేది ఇంకా స్పీడ్గా రన్నింగ్ చేస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు వచ్చి మన పార్క్ అనిపిస్తుంది, నా బాడీ అనేది చాలా లైట్ వెయిట్గా ఉంది, చాలా స్పీడ్గా రన్నింగ్ కూడా చేయగలుగుతున్నాను, చాలా సంతోషంగా స్పీడ్గా తన ఒక ఇంటి దగ్గరికి వెళ్తుంటాడు అనమాట. మన పార్క్ బాడీ అనేది చాలా అలసటగా అనిపిస్తుంది. ఇప్పుడు మన అందుకే ప్రజెంట్ టైంలో వచ్చి మన పార్క్ అనేది చాలా అలసటగా ఫీల్ అవుతూ తన కళ్ళని నీరు వస్తుంది అనమాట. మన పార్క్ అనేప్పుడు కొంచెం కళ్ళు మూత పడుతూ ఉంటాయి. అప్పుడు మన పార్క్ అనేది ఆ విధంగా పార్క్ అనేది ఒక బెంచ్ మీద నిద్రపోతాడు అనమాట. నిద్రపోయేసరికి మన పార్క్ ఒక సోల్ అనేది తన ఒక రియల్ బాడీ కానీ చేంజ్ అవుతుంది, తనకున్న లావ్ అనే బాడీకి. అప్పుడు మన పార్క్ అనేది కళ్ళు తెరిచి చూసరికి ఇంట్లో ఉంటాడు. అప్పుడు వచ్చి మన పార్క్ అనేది చాలా టెన్షన్ పడుతుంది, వచ్చేసి ఒక బాడీలోకి వెళ్ళాలని చాలా నిద్రపోని కానీ చాలా వరకు ట్రై చేస్తుంటాడు. కానీ మన పార్క్ అనేది నిద్రపోలేడు. ఎందుకంటే మన పార్క్ అనేది డైలీ అనేది తన ఒక బాడీ అనేది నిద్రలోనే ఉంటుంది. అందుకే మన పార్క్ బాడీ అనేది సహకరించదు తన నిద్రపోనికి. అప్పుడు మన పార్క్ అనేది చాలా టెన్షన్గా ఫీల్ అవుతుంది, ఇప్పుడు వచ్చి నాకు బాడీలోకి వెళ్ళాలని చాలా టెన్షన్గా ఫీల్ అవుతుంది, తన నిద్రపోని కానీ ట్రై చేస్తుంటాడు. తన క్లాస్లో వచ్చినట్టయితే తన క్లాస్లో వచ్చేసి మన హాల్ని వచ్చి మన పార్క్ అనేది లేపుతుంది అనమాట. అప్పుడు వచ్చి ఒకసారి మన పార్క్ అనేది లేస్తాడు. లేచి మన పార్క్ అనేది చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. అప్పుడు వచ్చేసి అక్కడ హాల్లో ఉంటుంది, ఇప్పుడు వచ్చి నేను సారీ నేను వచ్చేసి లేపినందుకు, ఎందుకంటే క్లాస్ అనేది అయిపోయింది,
అందుకు నేను వచ్చి లేపేసరికి అప్పుడు మన పార్క్ అనేది చాలా సంతోషిస్తూ మన అనుల్ దగ్గర వెళ్ళి చాలా థ్యాంక్స్ అనుల్ అని అంటారనమాట. అప్పుడు అనుల్ అనేది సంతోషిస్తుంది. అప్పుడు నెక్స్ట్ సీన్లో వచ్చేసి మన పార్క్ ఒక రియల్ బాడీ అనేది ఒక షాప్లో అనేది పార్ట్ టైం జాబ్ చేయడానికి అనేది వెళ్తాడు. అప్పుడు వచ్చి అక్కడ ఉన్న వ్యక్తి అనేది అక్కడ షాప్ కీపర్ అనేది మన పార్క్ చూస్తూ చాలా చిరాకు పడుతూ ఉంటాడు. అప్పుడు వచ్చి మన పార్క్ అనేది గుర్తు చేసుకుంటాడు అన్నమాట ఈ యొక్క జాబ్కి ఎలా జాయిన్ అయ్యాడు. అప్పుడు పార్క్ ఒక హ్యాండ్సమ్ బాడీ అనేది స్కూల్ అయిపోయినాక ఇంటికి వస్తున్నప్పుడు తనకు అనేది ఒక షాప్ దగ్గర అనేది తనకు అనేది పార్ట్ టైం జాబ్ అనేది ఒక పోస్టర్ వేసి ఉంటుంది అనమాట. అప్పుడు వచ్చి మన పార్క్ అనేది ఆ షాప్లోకి వెళ్ళి అక్కడ ఉన్న షాప్ కీపర్ అనేది మాట్లాడడానికి అనేది వెళ్తారు అనమాట. అప్పుడు వచ్చి షాప్ కీపర్ మన పార్క్ నుంచి చాలా హ్యాండ్సమ్గా ఉండడం చూసి షాక్ అయి చూస్తుంటారు అనమాట. అప్పుడు వచ్చి మన షాప్ కీపర్ అనుకుంటారు అనమాట, ఇతను కానీ నేను వచ్చేసి నా ఒక పార్ట్ టైం జాబ్లో షాప్లో పెట్టుకుంటే నేను వచ్చి చాలా తొందరగా ధనవంతుని అయిపోతాను. ఇతను ఒక హ్యాండ్సమ్ ఫేస్ వల్ల చాలామంది అమ్మాయిలను నాకు షాప్ కానీ క్యూ కడతారని చాలా ఊహించుకుంటూ ఉంటాడు అనమాట. అప్పుడు వచ్చి మన షాప్ కీపర్ అనేది చాలా స్పీడ్గా తన దగ్గర ఒక డ్రెస్ అని ఇచ్చి మన పార్క్ దగ్గర వెళ్ళి నువ్వు తొందరగా జాయిన్ అయిపో అని చెప్తారు అనమాట అక్కడ ఉన్న షాప్ కీపర్ అనేది. అప్పుడు మన పార్క్ చెప్తారు నాకు కాదు ఒక జాబ్ అన్న ఒక ఫ్రెండ్ కాసరికి అప్పుడు వచ్చేసి తన కళ్ళ మొత్తం చెదిరిపోయాయని చాలా బాధపడుతూ ఉంటాడు అనమాట. నేను వచ్చేసి కోటీశ్వర్ అవ్వాలనుకున్నా కానీ నన్ను వచ్చేసి నా కళ్ళని చెదిరిపోయాయని చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు వచ్చి మన పార్క్ అడుగుతారు అనమాట నా ఒక ఫ్రెండ్ అనేది ఒక జాబ్ అనేది వస్తాడు అనేసరికి అప్పుడు ఆ షాప్ కీపర్ కూడా సర్లే అని చెప్తారు అనమాట. అప్పుడు వచ్చి మన పార్క్ అనేది తన ఒక ఇంటికి అనేది వెళ్ళి తన ఒక రియల్ బాడీకి అనేది సోల్ అనేది చేంజ్ అవుతారు అనమాట. చేంజ్ అయిన తర్వాత మన పార్క్ అనేది తన నైట్ టైం జాబ్ చేయడానికి అనేది వెళ్తారు అనమాట. వెళ్ళి అక్కడ షాప్లోకి వెళ్ళాం కానీ అక్కడ షాప్ కీపర్ మన పార్క్ని చూసి అతను చాలా అగ్లీగా చాలా లావుగా ఉండడం తనకు చాలా కోపం అనేది వస్తుంది. నేను వచ్చే పార్క్ ఒక ఫ్రెండ్ అంటే చాలా హ్యాండ్సమ్గా భయంగా ఉంటాడేమో అనుకున్నా, కానీ చాలా లావుగా చాలా అగ్లీగా ఉండడానికి నీకు అనేది ఒక జాబ్ అనేది ఇవ్వం, ఎందుకంటే నువ్వు వచ్చి ఒక హై స్కూల్ చూడండి కాబట్టి నీకు అనేది కొన్ని ఐటమ్స్ గురించి సరిగ్గా తెలియదు అనేసరికి అప్పుడు మన పార్క్ అంటాడు నాకు ఇక్కడ మీరు మా ఫ్రెండ్స్ అని చెప్పారు కదా మీకు నాకన్నా జాబ్ ఉందని ఇక్కడ అనేసరికి ఇప్పుడు ఆ షాప్ కీపర్ అంటారు అనమాట నేను రిలీజ్ అయ్యాను ఎందుకంటే నాకు వచ్చేసి ఈ యొక్క నా షాప్లో చాలా వరకు అనేది సిగరెట్ అనేది సేల్ అవుతాయి కాబట్టి అనేది ఇక్కడ సిగరెట్ గురించి తెలిసిన వాళ్ళు మాత్రం నేను అది ఒక పార్ట్ టైం జాబ్గా పెట్టాలనుకుంటున్నాను. సరికి అప్పుడు మన పార్క్ అనేది ఆ ఒక సిగరెట్ దగ్గర వెళ్ళి ఆ సిగరెట్ చాలా స్పీడ్గా చెప్తాడు. అప్పుడు చూసిన అక్కడ ఉన్న షాప్ కీపర్ అనేది షాక్ అయి చూస్తుంటారు అనమాట మన పార్క్ అనేది. అప్పుడు మన పార్క్ అనేది తన కళ్ళజోడు సరి చేస్తూ తన అనేది గుర్తు చేసుకుంటారు అనమాట. తనకు అనేది ఒక సిగరెట్ గురించి ఎలా తెలుసు అంటే తన అనేది ఆ హై స్కూల్లో ఉన్నప్పుడు తన అనేది రాగేష్ పర్సన్ అందరూ మన పార్క్ దగ్గర నుంచి తెప్పించుకునేవారు అన్నట్టు సిగరెట్. అప్పుడు మన పార్క్ అనేది ఒక సిగరెట్ గురించి అనేది తెలిసి ఉంటుంది. అప్పుడు అక్కడ ఉన్న షాప్ కీపర్ అంటాడు సర్లే ఒక జాబ్ అనేది ఇస్తుందని చెప్పేసి ఆ షాప్ కీపర్ అనేది మన పార్క్ చూస్తే నీకు అనేది శాలరీ మాత్రం తక్కువ ఇస్తా అని చెప్తారు అనమాట. అప్పుడు మన పార్క్ కూడా సరే అని చెప్తారు. అప్పుడు వచ్చే షాప్ కీపర్ అంటాడు నువ్వు వెళ్తూ నువ్వు వచ్చి నైట్ టైం అనేది ఒక షాప్ మనం చూసుకోవాలనేసరికి అప్పుడు మన షాప్ పార్క్ కూడా నేను చూసుకుంటా అని చెప్పేసరికి అప్పుడు అక్కడున్న షాప్ కీపర్ మళ్ళీ అంటూ నువ్వు వచ్చేసి నీ ఒక ఫ్రెండ్ హ్యాండ్సమ్ ఫ్రెండ్ కూడా అప్పుడే ఇక్కడ తీసుకురాసరికి అప్పుడు మన పార్క్ కూడా సరే అని చెప్తారు. అప్పుడు వచ్చే షాప్ కీపర్ అనేది అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు మన పార్క్ అని చాలా సంతోషిస్తున్నాడు అనమాట. నాకు వచ్చి ఒక పార్ట్ టైం జాబ్ మాత్రం దొరికింది, ఇప్పుడు నాకు అనేది మనీ గురించి నాకు అనేది ఏ టెన్షన్ ఉండదు మనీ వల్ల అనుకుంటూ ఉంటారు మన పార్క్ అనేది. మన పార్క్ అనేది తన ఒక బాడీ గురించి అనేది కొంచెం రాసుకుంటూ ఉంటారు అనమాట. తన ఒక పేపర్లో వచ్చేసి అప్పుడు మన పార్క్ అనేది రాస్తూ అంటాడు అనమాట నాకు 2 పార్ట్స్ నేను నాకు వచ్చేసి ఇప్పుడు వచ్చి ఒక 2 పార్ట్స్ అనేది మెయింటైన్ చేయాలంటే చాలా అనేది అమౌంట్ అనేది ఖర్చు అవుతుంది. ఈ యొక్క 2 పార్ట్స్ నేను వచ్చేసి నా ఒక సోల్ అనేది ఏ ఒక్క బాడీ నిద్రపోతే ఇంకొక బాడీ అనేది మేల్కుంటుంది కాబట్టి నేను వచ్చేసి ఈ యొక్క నా ఒక రియల్ బాడీలో నిద్రపోతే ఒక హ్యాండ్సమ్ బాడీ అనేది మేల్కుంటాను. అదేవిధంగా హ్యాండ్సమ్ బాడీ నిద్రపోతే నేను ఈ యొక్క బాడీలో మేల్కుంటాను. అదేవిధంగా నా యొక్క ఏ ఒక్క బాడీ అనేది లేపని ట్రై చేస్తే ఆ ఒక్క బాడీ లెక్క నా ఒక సోల్ అనేది వెళ్ళిపోతుంది అనుకుంటూ మన పార్క్ అనేది రాసుకుంటూ ఉంటాడు. అప్పుడు వచ్చి ఆ యొక్క షాప్లో కానీ కొంతమంది వ్యక్తుల లోపలికి అనేది వస్తారు. వాళ్ళ మన పార్క్ అనేది వీళ్ళు వచ్చిన ఒక క్లాస్మేట్స్ అంటూ వాళ్ళు అనేది గుర్తుపడతాడు మన పార్క్ అనేది. అప్పుడు వచ్చి తన క్లాస్మేట్ అనేది మన పార్క్ దగ్గరికి వెళ్ళి నాకు అనేది ఒక సిగరెట్ కావాలని అడుగుతాడు అనమాట. అప్పుడు వచ్చి మన పార్క్ అనేది మీ యొక్క ఐడెంటిటీ కార్డు చూపిని అడుగుతాడు. అప్పుడు వచ్చి అతను అనేది ఒక ఐడెంటిటీ కార్డు అని చూపిస్తాడు. అప్పుడు వచ్చి మన పార్క్ అనేది ఒక ఐడెంటిటీ కార్డు చూసి అతను కాదని అర్థం చేసుకుంటారు అనమాట. అప్పుడు వచ్చి మన పార్క్ అంటాడు నీకు వచ్చేసి ఈ యొక్క సిగరెట్ అనేది ఇవ్వలేను అంటారు అనమాట. అప్పుడు వచ్చి అతను అనేది సైలెంట్గానే ఉంటాడు. అప్పుడు ఒక వ్యక్తి అనేది లోపలికి వస్తాడు. అతను ఒక జిమ్ సంఘ్ అనమాట. జిమ్ సంఘ్ అనేది లోపలికి వచ్చి మన పార్క్ చూసి తనకు గుర్తుపడతాడు. తను అప్పుడు ఆ విధంగా కొట్టాను గుర్తుపట్టేసి మన జిమ్ సంఘ్ అనేది కొన్ని ఐటమ్స్ అని తీసుకొని అక్కడ పార్క్ దగ్గర వెళ్ళి నేను క్షమించాలంటే నేను ఒక తప్పును నేను క్షమించాలంటే నువ్వు వచ్చేసి ఈ యొక్క ఐటమ్స్ డబ్బులు నువ్వే పే చేయాలని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళబోతున్న మన పార్క్ యొక్క ఐడెంటిటీ కార్డు చూసి అందులో పార్క్ జంగ్ సంఘ్ అనే పేరు విని తనకు చాలా కోపం వస్తుంది. అక్కడ మన స్కూల్లో పార్క్ జంగ్ సంఘ్ అనేది మన మీషా చూసి చాలా అతిగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు వచ్చేసి మన పార్క్ జంగ్ అనేది చాలా కోపంగా చూస్తూ ఒక పార్క్ దిక్కని ఆలోచిస్తూ చాలా కోపంగా చూస్తాడు అనమాట ఆ పేరు వల్ల. అప్పుడు వచ్చి మన పార్క్ అనేది సైలెంట్గానే ఉంటాడు. అప్పుడు ఇంకా మన జిమ్ సంఘ్ అనేది చాలా కోపం ఇంకా పెరిగి అప్పుడు మన పార్క్తో మాట్లాడుతుంటే అప్పుడు మన పార్క్ అనేది ఇంకా సైలెంట్గా ఉండేసరికి మన జిమ్ సంఘ్ అనేది కోపం పెరిగి ఇక్కడ ఉన్న పార్క్ అనేది చాలా దారుణంగా కొడతాడు. కొట్టి వచ్చి తన ఫ్రెండ్స్ అందరూ మన పార్క్ యొక్క న్యూడ్ ఫోటో అని దింపేసి పాయింట్ తిప్పి ఒక న్యూడ్ ఫోటో దింపేసి అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు ఒక అతను అంటాడు నువ్వు వచ్చేసి పోలీసు దగ్గర చెప్పినట్టయితే మేము కొట్టినట్టు చెప్తే మాత్రం నీ ఒక ఫోటో అనేది వైరల్ అయిపోతుంది కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మన పార్క్ చూస్తాం. పార్క్ ఏమో చాలా బాధపడుతూ తన
తన ర్యాంక్ చేసిన పర్సన్స్ గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ చాలా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు తనకు అనేది ఒక ఫోన్ అనేది వస్తుంది. అప్పుడు వచ్చేసి ఆ ఫోన్ అనేది చూస్తే వాళ్ళ మదర్ అనేది కాల్ చేస్తుంది అనమాట. అప్పుడు వచ్చి వాళ్ళ మదర్ ఫోన్ అనేది లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. అప్పుడు వాళ్ళ మదర్ అంటుంది ఫోన్లో, నీ యొక్క కొత్త స్కూల్ ఎలా ఉంది, నీ కొత్త ఫ్రెండ్స్ అయ్యారా అని అడుగుతాడు అనమాట వాళ్ళ మదర్ అనేది. అప్పుడు వచ్చేసి మన పార్క్ అంటే నాకు చాలా సంతోషంగా ఉంది, ఇక్కడ నాకు కొత్త ఫ్రెండ్స్ కూడా అయ్యారని చెప్తాడు పార్క్ అనేది. అప్పుడు పార్క్ మళ్ళీ అంటూ మామ నాకు వచ్చేసి కొంచెం పనిలో ఉన్నా, నేను వచ్చేసి మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ మదర్ ఫోన్ అనేది కట్ చేస్తాడు. అప్పుడు వాళ్ళ మదర్ అనేది చూస్తాం నెక్స్ట్ సీన్లో వచ్చి. వాళ్ళ మదర్ అనేది ఒక షాప్ ముంగట కూర్చొని ఉంటుంది. అప్పుడు ఒక అతను బయటకు వచ్చేసి కొన్ని అట్టపెట్టలను బయట వేస్తాడు. అప్పుడు చాలా మదర్ అనేది నైట్ టైం కూడా వర్క్ చేస్తుంటుంది. ఏం వర్క్ చేస్తుందంటే వాళ్ళ మదర్ వచ్చేసి ఆ అట్టలను అమ్మేసి డబ్బులు అనేది సంపాదిస్తుంది. ఎందుకంటే నైట్ టైం ఎందుకు చేస్తుందంటే మన పార్క్ ఒక రూమ్ రెంట్ కట్టడానికి అనేది నైట్ టైం కూడా వర్క్ చేస్తుంటుంది. అప్పుడు మనం నెక్స్ట్ సీన్లో చూసినట్లయితే మన పార్క్ ఒక స్కూల్లో చూస్తాం. మన పార్క్ అనేది వెళ్తుంటాడు. క్లాస్లో వెళ్ళగానే అక్కడ క్లాస్ మన పార్క్ అనేది పలకరిస్తూ ఉంటారు. అప్పుడు వచ్చి మన పార్క్ అని లోపలికి వెళ్ళి అక్కడ వచ్చేసి అలానే కలుస్తుంది. అలానే మన పార్క్ దగ్గర వెళ్ళి నాతో నీకు వచ్చేసి అక్కడ చూపిస్తాను, ఇది చూస్తే ఇక్కడ చాలా మజా వస్తుంది, చాలా కామెడీగా ఉంటుంది. అప్పుడు వచ్చి మన పార్క్ అని అక్కడ వెళ్తున్నప్పుడు అక్కడ వచ్చేసి చాలా లావైన వ్యక్తి ఆ ఫోన్ పట్టుకొని అంటాడు అనమాట, ఇది వచ్చేసి మేము నైట్ దింపాం మీ యొక్క ఫోటో అనేది, ఇతను వచ్చేసి చాలా లావుగా ఒక పందిలా ఉన్నాడు అని అంటారు అనమాట. ఆ పర్సన్ మళ్ళీ అంటాడు, మన జిమ్సాంగ్ అసలు అతన్ని చాలా దారుణంగా కొట్టాడు, అతను ఎంత దారుణంగా కొట్టాడు అంటే చాలా దారుణంగా కొట్టాడు. అసలు మన జిమ్సాంగ్ ఏమైనా తెలియదు, కానీ అతను చూసిన వెంటనే మన జిమ్సాంగ్ కానీ చాలా కోపం వచ్చింది, అతను చాలా దారుణంగా కొట్టడం వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. అప్పుడు వచ్చేసి పక్కన లావైన వ్యక్తి అంటాడు, జిమ్సాంగ్ నుంచి లెవెల్ తప్పించుకోవాలి, జిమ్సాంగ్ ఒక పవర్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది, తన పంచ్ వచ్చేసి అంటుంటారు అనమాట. అప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులందరూ మన జిమ్సాంగ్ దిక్కే సపోర్ట్ ఇస్తూ మాట్లాడుతుంటారు. అప్పుడు మన జిమ్సాంగ్ అంటాడు, నాకు చాలా ఈజీ అనే విషయం వచ్చేసి నేను వచ్చి ఒక ప్రొఫెషనల్ బాక్సర్, నా నుంచి లెవెల్ తప్పించుకోలేరని చాలా పొగరుగా అంటాడు అతను. వీళ్ళందరూ ఎవరి గురించి మాట్లాడుతుంటే మన ఒక పార్క్ గురించి మాట్లాడతారు అనమాట. పార్క్ ఒక రియల్ బాడీ గురించి అనేది మాట్లాడుతూ ఉంటారు అనమాట, నైట్ జరిగిన ఇన్సిడెంట్ గురించి. అప్పుడు అక్కడ ఫోన్ పట్టుకున్న వ్యక్తి అంటాడు అనమాట, అతను అంటాడు వాళ్ళ అతని పేరెంట్స్ అని తీసుకొస్తాడు, మనం ఏం చేద్దామని అంటాడు. అప్పుడు వచ్చేసి అక్కడ లావున్న వ్యక్తి అంటాడు, అతనికి అంత సీన్ ఏం లేదు, అతనే అంత లావుగా ఉన్నాడు, అంత అగ్లీగా ఉన్నాడు, తన మదర్ ఎంత అధ్వానంగా ఉంటుంది, ఇంత లావుగా ఎంత అగ్లీగా ఉంటుందని చాలా దారుణంగా కామెంట్ చేస్తూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చేసి మన పక్కన పార్క్ అని చాలా కోపం అనేది వస్తుంది, తన గురించి మాట్లాడుతుంటే తనకనే చాలా కోపం అనేది వస్తుంది. అప్పుడు వచ్చేసి తన చాలా కోపంగా అసలు తన ఒక మదర్ ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ చేశారని చాలా కోపంగా అడుగుతారు అనమాట. అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న క్లాస్లో ఉన్న వ్యక్తులందరూ మన పార్క్ దిక్కే చూస్తుంటారు అనమాట. అప్పుడు వచ్చేసి అక్కడ ఈచన్ కూడా మన పార్క్ దిక్కు చూసేసరికి అక్కడ మన జిమ్సింగ్ అనేది చూసి చాలా కోపంగా పార్క్ దిక్కు చూసి వచ్చి నాతో ఫైటింగ్ చేయాలనుకుంటున్నావు అని చాలా కోపంగా అంటూ తను లేచి తన పార్క్ ఎదురుగా నిలబడతారు అనమాట. అప్పుడు వచ్చి తన చుట్టుపక్కల వ్యక్తులందరూ చూసి షాక్ అయి చూస్తుంటారన్నమాట. అప్పుడు తన క్లాస్లో జరిగే విషయం అంతా క్లాస్లో అందరికీ స్కూల్ మొత్తం తెలిసిపోతుంది అనమాట. ఈ యొక్క ఫ్యాషన్ డిజైన్ క్లాస్లో వచ్చేసి అలాగే హింసుక్ అలాగే పార్క్ అనేది చాలా ఫైటింగ్ అని చేసుకోబోతున్నాను అందరికీ తెలిసిపోయేసరికి అందరూ తన క్లాస్ దగ్గరకనే వచ్చేస్తారు. అప్పుడు వచ్చేసి మన పార్క్ దగ్గర చూస్తే మాత్రం మన పార్క్ అంటే నాకు ఫైటింగ్ చేయాలని ఏం లేదు అని అంటారు అనమాట. అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న జిమ్సుక్ అనేది చాలా కోపంగా మన పార్క్ మీకు అటాచ్ చేయడానికి అనేది వెళ్తుంటాడు. అప్పుడు వచ్చేసి అక్కడ పార్క్ మీకు అటాచ్ చేయడానికి కానీ చాలా రెడీగా ఉంటాడు. అప్పుడు వచ్చి అక్కడ జిమ్సుక్ కానీ అక్కడ మీచన్ దిక్కు చూసరికి మీచన్ మళ్ళీ మన పార్క్ దిక్కే చూస్తుంటుంది అనమాట. అప్పుడు మన జిమ్సుక్ అనేది చాలా కోపం వచ్చేసి మన పార్క్ మీకు అటాచ్ చేయడానికి తన ఒక చేతుడు అనేది అటాక్ అనేది చేస్తాడు. అప్పుడే ఒక వ్యక్తి అనేది మన జిమ్సుక్ ఒక చేతుని పట్టుకుంటాడు. అతని పేరు వచ్చేసి ఓజున్ అనమాట. అతను నువ్వు వచ్చేసి ఈ విధంగా చేస్తే చాలా ప్రాబ్లం అయిపోతుంది, ఈ విధంగా నువ్వు అతన్ని కొట్టడానికి ఎందుకు వెళ్తున్నావు అని అంటాడు అనమాట. అప్పుడు వచ్చేసి మన జిమ్సుక్ అంటాడు, ఇందులో నువ్వు వచ్చేసి మ్యాటర్లో నువ్వు అనేది ఇన్వాల్వ్ కాకని చెప్పేసి మన ఓజున్ ఒక చేతిని అనేది ఇడిపించుకుంటాడు అనమాట. అతని దగ్గర నుంచి ఇడిపించుకొని మన పార్క్ మీకు అనేది అటాక్ అని చేస్తాడు అతని చేతుడు. అప్పుడు అటాక్ చేసినప్పుడు మన పార్క్ మీకు అటాక్ చేయే మూమెంట్లో వచ్చేసి మన పార్క్ అనేది ఆ కైట్ నుంచి తప్పించుకుంటాడు. అది చూసిన తన క్లాస్ మాత్రం షాక్ అయిపోతాడు అనమాట. అసలు జిమ్సన్ ఒక పంచ్ ఇద్దరికి ఎవరు తప్పించుకోలేదు, కానీ తన పంచ్ ఇంత ఈజీగా తప్పించుకున్నాడు అందరని షాక్ అయిపోతారు అనమాట అక్కడ ఉన్న వ్యక్తులందరూ. అదే జిమ్సన్ ఒక ఫ్రెండ్స్ కూడా షాక్ అయి చూస్తుంటారు. అప్పుడు వచ్చి మన పార్క్ అనుకుంటాడు, నేను ఒక పంచ్ని తప్పించుకోలేనని ఇంతకుముందు అన్నారు కదా, కానీ వచ్చి చాలా ఈజీగా తను ఒక పంచ్ మాత్రం చూస్తున్నానని అనుకుంటాడు అనమాట. అసలు ఎందుకు తను చాలా ఈజీగా తప్పించుకుంటాడంటే తను వచ్చి చాలా వరకు అనేది చిన్నప్పటి నుంచి చాలా మొత్తం అనేది దెబ్బలు తిని ఉంటాడు అనమాట. ఆ ఒక దెబ్బల వల్ల మన పార్క్ అనేది ఏ ఒక పంచ్ అనేది ఎలా తాకుతానని చాలా గుర్తుపెట్టుకుని ఉంటాడు అనమాట. అందుకే మన పార్క్ అనేది చాలా ఈజీగా తప్పించుకుంటాడు. అప్పుడు వచ్చి అక్కడ క్లాస్లో ఉన్న వ్యక్తులందరూ మన పార్క్ అని చాలా గట్టిగా అరుస్తుంటారు. అప్పుడు వచ్చి మన పార్క్ ఆ విధంగా అరిసరికి అక్కడ ఉన్న జిమ్సన్ కానీ చాలా కోపం వచ్చి మన పార్క్ మీద ఇంకా అటాక్ చేస్తూనే ఉంటాడు అనమాట. అప్పుడు మన పార్క్ అనేది తప్పించుకుంటూనే ఉంటాడు అతని అటాక్ నుంచి వెళ్ళి. మన జిమ్సన్ అనేది మన పార్క్ మీద అనేది చాలా అటాక్ చేస్తూనే ఉంటాడు. మన పార్క్ అనేది వెనక వెళ్తూనే ఉంటాడు. అప్పుడు వచ్చేసి మన పార్క్ అనేది వెనక వెళ్ళేసరికి వెనక అనేది ప్లేస్ ఉండదు అనమాట, వెనక వెళ్ళడానికి. అప్పుడు వచ్చేసి మన జిమ్సన్ అనేది మన పార్క్ మీద కానీ అటాక్ అనేది చేయబోతాడు అనమాట తన ముఖం మీదకి. ఆ అటాక్ తాకిన మూమెంట్లో వచ్చేసి మన పార్క్ అనేది ఒక చేతుడు అనేది ఆ అటాక్ అనేది ఆపుతాడు. అది చూసినా కూడా జిమ్సన్ అనేది షాక్ అయిపోతాడు అనమాట. ఇతనికి వచ్చేసి బాక్సింగ్ కూడా వచ్చాను షాకింగ్గా అనుకుంటాడు అనమాట మన జిమ్సన్ అనేది. అప్పుడు వచ్చేసి మన పార్క్ అనేది ఆ విధంగా నిలబడి ఆలోచిస్తూ ఉంటారు అనమాట, నాకు వచ్చేసి ఒక ఫైటింగ్సే రావు కానీ చాలా భయపడుతుంటారు అనమాట తన మనసులో వచ్చేసి. అప్పుడు తన క్లాస్లో ఉన్న చుట్టుపక్కల ఉన్న వ్యక్తులందరూ వీడియో అనేది తీస్తూ ఉంటారు అనమాట, తన క్లాస్ మీద వీడియో తీస్తున్నప్పుడు. అప్పుడు వచ్చేసి జిమ్సన్ కొట్టిన విషయం అనేది గుర్తుకొస్తుంది అనమాట. కొట్టి తన సోషల్ మీడియాలో వీడియో అప్లోడ్ చేసినప్పుడు తనకు చాలా దారుణంగా తిట్టిన కామెంట్స్ అనేది గుర్తుకొచ్చి తను చాలా కోపంగా మన అక్కడ జిమ్సన్ మీద కానీ తన కడుపులో గట్టిగా పంచ్ అనేది ఇస్తాడు. ఆ
ఒక పంచ్ వల్ల చింసంగానే చాలా దారుణంగా కింద పడిపోతాడనమాట. పడిపోయి తన మీదకి కూడా లేవలేకపోతాడు ఇక. అప్పుడు చుట్టుపక్కల చూసిన వీళ్ళందరూ ఆ విధంగా ఎలా కొట్టాడు అసలు పార్క్ వచ్చేసి చింసంగానే ఒకే పంచ్లో ఓడించాడు. చింసంగ్ అనేది స్కూల్ మొత్తం పవర్ఫుల్ అయిన ఫైటర్. తను చాలా ఈజీగా ఒక పంచ్లోనే ఓడించాడని గట్టిగా షాక్ అయి చూస్తుంటారనమాట అనుకుంటూ. వాళ్ళు వచ్చేసి ఆ విధంగా అనేసరికి మన పార్క్ అనేది నాలో వచ్చేసి అంత పవర్ ఉందని, చాలా తన బాడీలో అంత పవర్ ఉందని తను చూసుకుంటూ ఉంటారనమాట తన చేతిని. ఇప్పుడు వచ్చి తన స్కూల్లో ఉన్న వ్యక్తులందరూ తెలిసిపోతారనమాట జిమ్సంగ్ అనేది ఒకే పంచ్లో ఓడించాడని. తన స్కూల్లో ఉండే చాలా పవర్ఫుల్ అయిన ఫైటర్స్ అందరూ తెలిసిపోతారు, చాలా గ్యాంగ్స్ అనేది. అప్పుడు వచ్చి వాళ్ళందరూ మనం ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట. ఈ విధంగా ఎలా ఓడించాడు జిమ్సంగ్ అది ఒకే పంచ్లో అని వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటారన్నమాట. ఈ యొక్క సీన్తో అనేది ఈ యొక్క ఎపిసోడ్ 2 అనేది ఎండ్ అయిపోతుంది గైస్. అదే నా ఛానల్ కొత్తది ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి గైస్. అదేవిధంగా కామెంట్ చేయడం మాత్రం కామెంట్ చేయకుండా మర్చిపోకండి. ఈ వీడియో ఎలా అనిపించిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.